కక్ష సాధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా అక్రమ కేసుల్లో వల్లభనేని వంశీకి అండగా న్యాయ పోరాటం చేసిన మహిళా న్యాయవాదిపై కూటమి సర్కారు కక్ష సాధింపులకు పాల్పడింది. వెటర్నరీ కాలనీలో ప్లాట్ నంబర్ 405లో నివాసం ఉంటున్న న్యాయవాది అనుగీత తమ సరిహద్దుల్లో మరమ్మతులు చేసుకుంది. అయితే తమ ఇంటి సరిహద్దుల్లోకి అక్రమంగా రామకృష్ణ అనే వ్యక్తి చొరబడ్డాడని బాధితురాలు అనుగీత ఆరోపిస్తోంది. తమ స్థలంలో రాత్రికి రాత్రి గోడ నిర్మించినట్లు చెప్తున్నారు. అక్రమ నిర్మాణం చేపట్టిన తుమ్మల రామకృష్ణకు మాచవరం పోలీసులు సపోర్టుగా నిలిచారని న్యాయవాది అనుగీత ఆరోపిస్తున్నారు. ఇదే వివాదంలో అనుగీత ప్లాట్లోకి వెళ్లిన పోలీసులను ఇంట్లో పనిచేస్తున్న మహిళ నిలదీసింది. దీంతో పని మనిషి ఆమె భర్తతో అనుచితంగా వ్యవహరించారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ కోర్టును ఆశ్రయించింది బాధితురాలు. ఇప్పుడు రాను నాకు స్థానిక ఖాళీ అయ్యాక మేము ఇంటికన్నా ఫ్రెష్ అయ్యి వస్తాం. ఇప్పుడు వీళ్ళు దొంగతనంగా కట్టేసుకుంటున్నారని గబగబా వచ్చాము సీసీ క్యామ్లో చూసి. ఎవరు చెప్పారు? ఎవరు ఒకసారి రిపీట్ చేయండి. ఎవరు చెప్పారు? ఫేస్ చేసి ఎవరు చెప్పారు మీకు? రైట్, ఇక ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, యాక్చువల్గా ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్ లో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా, కానీ ఈ విషయంలో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సివిల్ సెటిల్మెంట్ లో పోలీసులు తలదూర్చడం ఒకటి వివాదాస్పదం అయితే, మరోవైపు ఒక న్యాయవాది మహిళా న్యాయవాది ఇంటి సమస్య ఏదైతే ఉందో అక్కడ బోర్డర్ సంబంధించి ఒకవైపు సివిల్ తగాదా నడుస్తుంది. ఇలాంటి తరంలో పోలీసులు జోక్యం చేసుకోవడం, మరోవైపు కేవలం కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించడానికి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లభనేని వంశీ అక్రమ కేసులో న్యాయవాది అండగా నిలిచి న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఆమెపై కక్ష పుంజుకున్న కూటమి సర్కార్ పోలీసులను ప్రోత్సహిస్తూ పూర్తిగా కూడా సివిల్ సెటిల్మెంట్ చేయడమే కాకుండా నేరుగా ఆమె మహిళా న్యాయవాది ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి పై అసభ్యంగా మాట్లాడడం, అదేవిధంగా వారిపై విద్వేషంగా మాట్లాడడం కూడా పూర్తిగా ఇప్పుడు అనేక అనుమానాలు సాగుతీస్తుంది. పూర్తిగా కూడా ఇలాంటి ఘటనలు చూస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రాజ్యాంగం నడుస్తుందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ఘటన విజయవాడ నగరంలోని వెటర్నరీ కాలనీలో ఫ్లాట్ నంబర్ 405లో చోటు చేసుకుంది. అనుగీత అనే మహిళా న్యాయవాది ఆ ఇంటి మరమ్మతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరంలో పక్కనే ఉన్న మరొకరు వారి ఇంటి బోర్డర్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి నేరుగా వెళ్లి వారిని ప్రశ్నిస్తున్న సమయంలో ఎస్సీపీ దామోదర్ అండదండలతో కానిస్టేబుల్ విచ్చలుగా మాచవరం పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్ వచ్చి ఆ మహిళపై అనుచితంగా మాట్లాడడం ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఇలాంటి తరుణంలో అతనిపై ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ అనుచితంగా మాట్లాడారో అతనిపై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు కొంత తాత్సారం చేస్తున్నారనే విషయం కనిపిస్తుంది. ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పూర్తిగా మహిళా న్యాయవాది కోర్టును ఆశ్రయించిన తర్వాత ఒకవేళ బోర్డర్కి సంబంధించిన ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ఆ విషయం అదేవిధంగా పోలీసులు అనుచితంగా వ్యవహరించడంపై కోర్టు కూడా ఆశ్రయించారు అన్న. ఓకే నరేష్, థ్యాంక్ యూ.